హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ సింధు వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే మేము ఇప్పుడైతే శివరాత్రికి ఊరైతే బయలుదేరుతున్నాం అనమాట. బట్టలన్నీ బ్యాగ్లో ప్యాక్ చేసుకుంటున్నా. సో అదనమాట ఈరోజు వీడియో. చూస్తూనే ఉండండి. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆల్రెడీ పెట్టాను కొన్ని బట్టలు, ఇంకా పెట్టాలి. ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట. మార్నింగ్ నేను 3కి అయితే లేచి అన్నీ రెడీ చేసుకున్నాను అనమాట. చూడండి, పులిహోర చేస్తుంది అనమాట. ఎంత దూరం నిల్చొని చేస్తుందో, అక్కడ పెట్టేసి ఇలా కలుపుతుంది అనమాట. దాన్ని పోపేస్తుందండి, తుల్లిపోతున్నాయి. కరివేపాకు పచ్చి ఉన్నాయి, నీళ్ళు ఇలా వేసేసి తుల్లిపోతున్నాయి. దూరం జరిగా ఇంకా పులిహోర అయితే పోపు పెడుతున్నా. అది అయిపోయాక ఇంకా బయలుదేరడమని దానికోసమని వెయిటింగ్ అనమాట. అసలు మార్నింగ్ 3 o'clock అంతా స్టార్ట్ అవుదాం అనేసి అనుకున్నాం అనమాట. కార్లో వెళ్తామండి ఊరికి. కాకపోతే అవ్వలేదు. ముందు రోజు షాపింగ్ పెట్టుకున్నాం కదా, దానివల్ల లేట్ అయిపోయింది. మా హస్బెండ్ కూడా లేట్గా వచ్చారు. సో దానివల్ల ఇంకైతే అవ్వలేదన్నమాట. నైట్ పడుకునేసరికి 12 అయిపోయింది. అందుకోసం ఇంకా లేగలేకపోయాము. నేనైతే లేచి ముందు అన్ని పనులు చేసుకున్న. బ్యాగ్ కూడా సగం ప్యాక్ చేయడం ఉండే. ఎప్పుడు ఊరు వెళ్ళినా సరే ముందు బ్యాగ్ అయితే ప్యాక్ చేసుకుంటా. కాకపోతే ఈసారి అయితే లేట్ అయిపోయింది. ఎందుకంటే అమ్మ వాళ్ళు వస్తారని అనుకోలేదన్నమాట. ఇంత సడన్గా వాళ్ళు రావడంతో ఇంకా అన్ని పనులు అలా లేట్ అయిపోయాయి అనమాట. మేమైతే ఇప్పుడు మార్నింగ్ 5 o'clockకి బయలుదేరుతున్నాం అనమాట. ఈ కార్లో వెళ్తాం ఊరికి. అమ్మ వాళ్ళేమో 3 గంటలకు ట్రైన్కి అయితే వెళ్తారు. మధ్యాహ్నం 3 గంటలకు ఉంది. హైదరాబాద్ అయితే అమ్మ వాళ్ళు వెళ్ళిపోతారనమాట. మా హస్బెండ్ వచ్చేసి కార్లోనే సుప్రభాతం పెట్టారనమాట. దానివల్ల బ్యాక్ వాయిస్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. అమ్మ వాళ్ళకి అన్నీ చెప్తున్నా, ఫిల్టర్ ఆఫ్ చేయండి, గ్యాస్ ఆఫ్ చేయండి, అన్నీ ఆఫ్ చేసుకొని వెళ్ళండి అమ్మ అని చెప్పేసి జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్తామన్నమాట. నేను మా హస్బెండ్ అందరమును. ఇంకైతే ఫుల్ కార్ అయితే పికప్ అయిపోయింది. 2 బ్యాగులు అన్నీ పెట్టేసరికి పువ్వులు ఇవన్నీ ఎక్కువైపోయాయి అనమాట. సామాన్లు ప్రతి ఒక్కటి తీసుకున్నాం అనమాట. ఫ్రూట్స్ అన్నీ తీసుకున్నాము. దానివల్ల అన్ని కార్లో పెట్టగానే ఫుల్ అయిపోయి వెనక్కి కూడా పెట్టేశారనమాట. పిల్లలు ఇద్దరికి కూర్చోడానికి అయ్యింది వెనక్కి అయితే. ఓకే, బాయ్ బాయ్. ఇది వచ్చేసి మైసూర్ బెంగళూరు హైవే రోడ్ అనమాట. ఇంకా మేము స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట. మా పిల్లలు చూడండి చక్కగా ట్యాబ్ చూసుకుంటున్నారు, కూర్చొని సైలెంట్గా ఉన్నారు. ఏంటా అనుకుంటే ట్యాబ్ చూస్తున్నారనమాట. ఇంకా అలా జర్నీ సాగుతూ ఉంది. చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. ఇంకా మార్నింగ్ చూడండి ఎంత బాగుంది కదా సన్ను. ఇంకా అలా జస్ట్ వీడియో తీసా అందుకే. కూర్చోవా సాత్వి, కూర్చో సాత్వి. బాగా ఆకలిస్తుందని చెప్తే ఇంకా టిఫిన్ చేద్దామని చెప్పి ఒక రెస్టారెంట్ దగ్గర అయితే ఆగామన్నమాట. ఇంకా టిఫిన్ చేసేసి అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాము. ఇంకా టిఫిన్ అంటే అసలు అంతగా బాగాలేదనమాట, సప్పగా ఉంది. అయినా సరే ఇంకా తినేసి బయలుదేరామన్నమాట. ఇది వచ్చేసి మేము వచ్చేసాము ఇంకా సగంతో. ఇది తిరుపతి కొండ వచ్చేసి, తిరుపతి కొండలు అనమాట. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి. 7 కొండలు అంటారు కదా అవి. మొత్తానికి మేమైతే తిరుపతి అయితే చేరుకున్నాం అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 12 అయింది. 12 11:30 అయింది అనమాట. 11:30కి అంతా తీసుకొని వచ్చేసారు. మా లంచ్ టైం అనమాట. కార్లోనే పులిహోర తింటారు. ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్నాం అనమాట చేసుకొని. తినడానికైనా ఎక్కడ ఆపట్లేదండి మా హస్బెండ్. చూడండి తినిపించుకుంటుంది అనమాట. పక్క నుంచి ట్రైన్ వెళ్తుంది అనమాట. మా కార్తీక్కి చూపిస్తున్న ట్రైన్ అని. ట్రైన్ కంటే ముందు మనమే వెళ్ళిపోతున్నాం రా అని చెప్తున్నా అనమాట వాడికి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ కూడా చేయండి.
ఇప్పుడు ఇది వచ్చేసి మేమైతే విజయవాడ అయితే చేరిపోయామన్నమాట. విజయవాడ బ్రిడ్జ్ అనమాట ఇది. మా పిల్లలు అయితే బాగా అంటే బాగా అల్లరి చేస్తారు, హింస పెట్టారనమాట కార్లో, మాకు మామూలుగా కాదు. విజయవాడలో మా ఆయన బజ్జీలు కొనేసి ఇచ్చారండి, చాలా బాగున్నాయి అనమాట. అరటికాయ బజ్జీ, మిరపకాయ బజ్జీ ఆల్రెడీ తినేసాము, లాస్ట్లో వీడియో తీస్తున్నా. ఇంకా ఎగ్ బజ్జీ, ఏదో ఎగ్ బజ్జీ వాళ్ళు తింటున్నారు అక్కడ ఎగ్ బజ్జీ. నాకేదో ఎగ్ బజ్జీ నాన్నకోటి ఇచ్చే. రోడ్ సైడ్లో ఏదైనా సరే చాలా బాగుంటుంది అనమాట. పెద్ద రెస్టారెంట్కి వెళ్ళి తినేకంట రోడ్ సైడ్లో అయితే ఇట్లాంటి స్నాక్స్ ఐటమ్ అయినా సరే, ఏదైనా ఫుడ్ అయినా సరే బాగా ఇష్టం అనమాట. సో అలా అని చెప్పేసి రోడ్ సైడ్లో ఆపమన్న బజ్జీలు అయితే తీసుకున్నాం అనమాట. చాలా అంటే చాలా ఆకలి వేసింది కూడా మాకు. చక్కగా ఇంకా లాగించేస్తున్నాం అనమాట బజ్జీలు. ఎంత బాగుందో చూడండి, నైట్ టైం ఇంకా రోడ్ ఎంత బాగుందని చెప్పేసి అలా వీడియో తీసాను. లైటింగ్స్ చాలా బాగా అనిపించింది అనమాట. హైవే రోడ్లో అయితే ట్రాఫిక్ జామ్ అయిపోయిందనమాట. ఎందుకంటే బస్ టైరును లారీ టైరు పోయిందంట. సో అక్కడ బస్సులు అయితే అడ్డగా ఆగిపోయి చాలాసేపు అయితే అక్కడ ఉండిపోయామన్నమాట మేము. తర్వాత ఒక సైడ్ నుంచి ట్రాఫిక్ అయితే క్లియర్ చేశారు. నేనైతే అస్సలు పడుకోలేదండి నైట్ టైము, డే టైం అసలు నిద్రపోలేదు, అలా కూర్చొని ఉన్న సీట్లో. ఫైనల్గా అయితే మా ఊరు అయితే చేరిపోయామన్నమాట. మా ఊరికి వెళ్ళే తోవలోన ఇట్లా వీడియో తీసాను, ఎలా ఉందో చూడండి ప్లేస్ నైట్ టైంలో. నేను అంటున్నాను అనమాట, రాత్రి 2 గంటలకి దెయ్యాలు ఉంటాయని చెప్తారు కదా, నాకు ఎక్కడ కనిపించలేదు ఏంటండి దెయ్యాలని చెప్పేసి. ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసాం మార్నింగ్ అనమాట ఈ వీడియో. ఇంకా నైట్ టైం ఇంక వీడియో తీయలేదనమాట. ఇంటికి వచ్చిన తర్వాత పువ్వులని తీసుకొచ్చాం కదా, అవి గుచ్చుతున్నారనమాట పిన్ని. మార్నింగ్ అనమాట ఇది. ఈరోజు వీడియో ఇదనమాట. మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.